దేవుని స్తోత్రం. మీ అందరి కొందలలో దేవుని మాటలిందాం. దేవుడు మోసేను తన ప్రజలైన యెహోవా ఇశ్రాయేళ్లకు చెందినదంతయు యెహోవా ఇశ్రాయేళ్లను ఐగుప్తి నుండి వెలుపలికి రప్పించిన సంగతి మిద్యాను యాజకుడైన మోసే మామైన ఇత్రో విన్నాడంట. ఇశ్రాయేలు పేదలని ఐగుప్తి నుంచి తీసుకొస్తున్నాడు కదా మోసే. ఆ వార్త మోసే మామ అయిన ఇత్రోనికి వినపడిందంట. ఆయన తెలుసుకున్నప్పుడు మోసే మామ అయిన ఆ ఇత్రో తన వద్దకు పంపబడిన మోసే భార్య సిపోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకుని వచ్చెను. అతడు అన్యదేశంలో నేను పరదేశననుకుని వారిలో ఒకనికి గిరస్టాం అని పేరు పెట్టాను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి నుండి తప్పించాడు అనుకుని రెండోవానికి ఎలియాజర్ అని పేరు పెట్టాడు మాట. మోసే మామైన ఇత్రో అతని ఇద్దరు కుమారుల ఇద్దరిని అతని భార్యను తోడుకుని అరణ్యంలో దేవుని పర్వతము దగ్గర దిగిన మోసే వద్దకు వచ్చాను. ఇత్రో అను నీ మామైన నేను నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ వద్దకు వచ్చితమని మోసేకు వర్తమానము పంపగా మోసే తన మామను అంటే భార్యను తీసుకుని పిల్లలు తీసుకుని మోసే దగ్గరికి వచ్చాడనమాట. మోసే మామ మోసే కౌరంపించాడు. వచ్చామని ఎదురుకుంటకు పోయి వందనములు చేసి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఒకరి క్షేమం ఒకరు తెలుసుకుని మామాళ్ళు ఒక్కొక్క క్షేమం ఒకరు తెలుసుకుని గుడారంలోనికి వచ్చిరి. తర్వాత మోసే మామ ఇశ్రాయేలీల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను. దేవుడు ఇశ్రాయేలు పెద్దలను విడిపించిన విధానం బట్టి మోసేకి దేవుడు తోడైనట్టు ఇవన్నీ వివరించి మామ చెప్పాడనమాట. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేళ్లకు చేసిన మేలంతటిని గూర్చి విన్నప్పుడు సంతోషించాడు అన్నమాట. మరియు ఇత్రో ఐగుప్తీల దేశంలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించి ఐగుప్తీల చేతి కింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక అంటున్నాడు మాట. స్తుతింపబడును గాక అన్నాడు మాట. ఐగుప్తీలు గర్వించి ఇశ్రాయేల్ మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నదని సమస్త దేవతల కంటే గొప్పవాడని యెహోవా దేవుడు ఇప్పుడు నాకు తెలిసింది ఉందని ఇత్రో అంటున్నాడు అనమాట. తెలిసి ఉందని అంటున్నాడు అనమాట. మరియు మోసే మామ ఇత్రో ఒక దహన బలులను దేవునికి అర్పింపగా దేవునికి ఒక బలి అర్పించాడంట. అర్పింపగా అహరోనును ఇశ్రాయేలు పెద్దలను మోసే మామతో దేవుని సన్నిధిని భోజనం చేయవచ్చిరంట. అంటే ఇత్రో దగ్గరికి బలి అర్పించాడు కదా. మర్నాడు దేవుని స్తోత్రం. మర్నాడు మోసే ప్రజలకు న్యాయము తీర్చుటకు కూర్చుండగా ఉదయము మొదలుకొని సాయంకాలం వరకు ప్రజలు మోసే వద్ద నిలిచి
మోసే ప్రజలకు చేసినదంతయు అతని మామ చూసి, నీవు ఈ ప్రజలకు చేస్తున్న ఈ పని ఏమిటి? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రము కూర్చుండగా ప్రజలందరూ నీ వద్ద నిలిచి ఉండనేలా అని అడుగగా, మోసే దేవుని తీర్పు తెలుసుకునేటకు ప్రజలకు నా వద్దకు వచ్చేద్దరు. దేవుడి తీర్పు తెలుసుకుంటాకి ప్రజలు నా వద్దకి వస్తారని మామతో చెబుతున్నాడు అనమాట. చెబుతుంటే నా దగ్గరికి వద్దకు వస్తారు. నిలిచి ఉండగా అతన్ని అడుగగా, మోసే దేవుని తీర్పు తెలుసుకుంటకు ప్రజలు నా వద్దకు వచ్చేదరు. వారికి వ్యాజ్యము ఏదైనాను కలిగిన వెడల నా వద్దకు వచ్చేదరు. నేను వారి విషయము న్యాయము తీర్చి దేవుని కట్టడాలను ఆయన ధర్మశాస్త్ర విధులను వారికి తెలుపుదనని తన మామతో చెప్పాను. అందుకు తన మామతో చెప్పాడన్నమాట. దేవుడి మాటలు వాళ్ళకి చెప్తాను, నేను తీర్పు తీర్తాను, అందుకే నా దగ్గరకు వచ్చి తీర్పు తీర్తాను నేను అని చెబుతున్నాడు మామతో చెప్పాడన్నమాట. అందుకు మోసే మామ అతనితో, నీవు చేయిస్తున్న పని మంచిది కాదు. నీవును నీతోనున్న ఈ ప్రజలను నిత్యముగా నలిగిపోవద్దురు. ఈ పని నీకు మిక్కిలి భారము, అది నీవు ఒక్కడవే చెయ్యసాలవు. కాబట్టి నా మాట వినుము. నేను నీకొక ఆలోచన చెప్పేదను. దేవుడు నీకు తోడై ఉండును. ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు ఉండి వారి వ్యాజ్యములను దేవుని వద్దకు తేవలేను. నీవు వారికి ఆయన కట్టడాలను ధర్మశాస్త్ర విధులను బోధించి వారు నడవలసిన త్రోవను వారు తెలియవలసిన కార్యములను వారికి తెలుపుమనేను. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యశక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలెను. వారు ఎల్లప్పుడూ ప్రజలకు న్యాయము తీర్చవలెను. అయితే గొప్ప వ్యాజ్యమన్నింటినీ నీ వద్దకు తేవలెను. అంటే గొప్ప యాజమాన్యాన్ని నువ్వు తీర్చు. చిన్న వ్యాజ్యాలన్నీ వాళ్ళు తీరుతారు. నువ్వు 10 మందికి ఒకరిని, 100 మందికి ఒకరిని అట్లాగే ఏర్పరచుకో. 50 మందికి ఒకరిని అట్టగా ఏర్పరచుకుని నువ్వు పెట్టు. ఆ చిన్న వ్యాజ్యాలు వాళ్ళు తీరుతారు. పెద్ద వ్యాజ్యం ఉంటే అప్పుడు నీ వద్దకు రావాలి, నువ్వు తీర్పు. కానీ అంతేగాని అందరూ నీ వద్దకు వచ్చి నువ్వే వ్యాజ్యం తీర్పు తీరవాలంటే నువ్వు నలిగిపోతావు, ప్రజలు నలిగిపోతారు అని చెబుతున్నాడు మోసే మామ. చెబుతున్నాడు దేవుని స్తోత్రం. తేవలేను. ప్రతి అల్ప విషయమును వారే తీర్చవచ్చును. అట్లు వారు నీతో కూడా ఈ భారము మోసిన వెడల నీకు సులువుగా ఉండును. నీకు సులువుగా ఉంటుంది అన్నాడు. ఆలుగాడు తీర్తే దేవుడు ఇలాగూ చేయుటకు నీకు సెలవిచ్చిన వెడల నీవు ఈ పని చేసు దాన్ని భారమును సహింపగలవు. మరియు ఈ ప్రజలు దేవుడు అలా చేస్తే నీ భారం తగ్గిద్ది. అట్లా చెయ్యి. కొద్దిగా చిన్న తీర్పులేమో తీరుతాకి కొందరిని ఏర్పరచుకో, వాళ్ళు తీరుతారు. ముఖ్యమైన తీర్పు తీరవాలంటే నీ దగ్గరకు వస్తారు, అది నువ్వు తీర్చు. అప్పుడు నీకు సులువుగా ఉంటుంది, వాళ్ళకే సులువుగా ఉంటుంది, ప్రజలు నలిగిపోరు అని చెబుతున్నాడు. ఇతరును దేవుడి కాడ తోడై ఉంటాడు. దేవుడికి చెప్పు ఎట్లా కానీ అని చెబుతున్నాడు అన్నమాట. వెళుదాము. మోసే తన మామ మాట విని అతడు చెప్పినదంతయు
చేశాను. ఇశ్రాయేల్ అందరిలో సామర్థ్యము గల మనుషులను ఏర్పరచుకుని 1000 మందికి ఒకనుగాను, 100 మంది ఒకనుగాను, 50 మందికి ఒకనుగాను, 10 మందికి ఒకనుగాను న్యాయాధిపతులను ఏర్పాటు చేసి వారిని ప్రజల మీద ప్రధానులుగా నియమించాడంట. మోసే చెప్పినట్టు మోసే అందరినీ 10 మందికి ఒకరుగా, 10 మందికి ఒకరుగా, 50 మందికి ఒకరుగా, 10 మందికి ఒక తీర్పు తీర్చే వాళ్ళని పెట్టాడనమాట. పెద్ద ముఖ్యమైన తీర్పు అయితే అది మోసే వార్తకి రావాలి అని పెట్టేటప్పటికి వారెల్లప్పుడు ప్రజలకు న్యాయము తీర్చువారు. వారు కఠినమైన వ్యాజ్యములను మోసే వద్దకు తెచ్చు స్వల్ప వ్యాజ్యములను తామే తీర్చవచ్చును. తరువాత మోసే తన మామను పంపివేయగా అతడు తన స్వదేశమునకు వెళ్ళాను. తర్వాత ఈ మోసే మామని తన ఇంటికి పంపేశాడు అన్నమాట మోసే. అప్పుడు తన స్వదేశానికి వెళ్ళాడు మోసే మామ. అలాగా చేయాలన్నమాట. అంతేగాని ఇప్పుడు మనం జనానికి అందరికీ ఇప్పుడు మినిస్ట్రీ ఉందనుకో, అందరూ ఒకే మందిరంలో ఉండి ఆరాధన చేయాలనుకో, ఒకే ఆయన చెప్పాలనుకో, ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది కదా. అందుకనే అట్లాగా ఎప్పుడైనా తీర్పు తీర్చే వాళ్ళైనా అట్లాగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. ఒకరైతే అట్లయితే అందరికీ ఒక 10 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 10 మందికి ఒకరు, 50 మందికి ఒకరు అట్లాగా చేయమని ఎత్తులో చెప్పాడనమాట. చెప్పి అప్పుడు తర్వాత తన ఇంటికి తను వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే మనం అనేక మందికి తీర్పు చెప్పాలన్నా మనకి ఇబ్బందిగానే ఉంటుంది, శ్రమగానే ఉంటుంది. మరి అట్లాగే మనం అట్లా ఉండకుండా మనం తీర్పు సులువుగా చేసుకుంటాకి అట్లాగా తీర్పు 10 మందికి 50 మందికి అట్లాగా విడివిడిగా పెట్టాలన్నమాట. ముఖ్యమైన తీర్పు మోసే తీర్తాడనమాట. అప్పుడు మోసేకి బాధ లేకుండా ఉంటుంది, వాళ్ళకి బాధ లేకుండా ఉంటుంది, ప్రజలు నలిగిపోరన్నమాట. అలాంటి యాజు మోసే అప్పుడు ఇతరు చెప్పిన మాటని అట్లా చేశాడనమాట. అట్లాగే ఏదన్నా ఉంటే దేవుడు మాట్లాడాలన్నా కానీ ఇశ్రాయేలు ప్రజలు అనేవాళ్ళు దేవుడితో నీవేం మాట్లాడు, నీవు చెప్పు, దేవుడు చెప్పిన మాట మాతో నీవు చెప్పు. అంతేగాని దేవుడు మాతో మాట్లాడితే మేము తట్టుకోలేము, మేము బతకలేము. దేవుడిని చూసి ఎవరు బతికిన వాళ్ళు లేరు. నీవు యాజకుడు, దైవజనుడు కనుక, నాయకుడు కనుక, దేవుడు నీతో మాట్లాడతాడు కనుక నీవు దేవుడితో మాట్లాడు. ఆ దేవుడు చెప్పిన మాటలో మాకు తెలియవచ్చు, ఇట్లా పని అని, ఇట్లా సంగతి ఇట్లా నడుచుకోండి, దేవుడు ఇట్లా చెప్పాడు అని చెప్పండి అని బదులు చెప్పారన్నమాట. మోసేకి చెప్పారన్నమాట. దేవుడి స్తోత్రం. అట్లాగే మోసే కాడ అట్లాగే దేవుడితో మాట్లాడేవాడు, దేవుడు మాటలు వీళ్ళకి చెప్పేవాడు అన్నమాట. ఇట్లా ఉండమని చెప్పాడు దేవుడు, ఇట్లా నడమని చెప్పాడు దేవుడు అని చెప్పాడన్నమాట. మోసే చెప్పాడన్నమాట. అట్లాగే అట్లా నడుచుకోవాలన్నమాట. ప్రతి మాట దేవుడి మాట ప్రకారం మనం నడుచుకోవాలన్నమాట. దేవుడి చిత్తంలో మనం ఉండాలి. అంతేగాని మన తీర్పు నడుచుకుంటే మనం నడబడి అది మరణానికే తీసుకెళ్తుంది. దేవుడు ఆలోచించినప్పుడు నడిస్తే అది మనకి జయాన్ని ఇస్తుంది అన్నమాట. దేవుడి ఆలోచన ప్రకారం మనం నడుచుకోవాలి. అంతేగాని మనుషుల ఆలోచన ప్రకారం నడవకుండా దేవుడి ఆలోచన ప్రకారం నడుచుకుంటూ దేవుడిని అడగాలి. దేవా ప్రభా మేము ఇట్లా చేస్తే మంచితేనా? అలాగే దావీదు భక్తి అడిగేవాడంట దేవుణ్ణి, నేను యుద్ధానికి వెళ్ళినా ప్రభా వద్దా, వెళ్తే వాళ్ళని నా చేతికి అప్పగించవా అని దేవుణ్ణి అడిగి తెలుసుకుని వెళ్ళేవాడంట దావీదు. అందుకే దేవుడు దావీదు గురించి నా హృదయాన్ని సారుడైన మనుషుడు అని చెప్పాడు అన్నమాట దావీదుని. ఆయన ఉదయాన్ని సారుడైన మనుషుడు. ఏదైనా యుద్ధానికి వెళ్తే ఒకసారి వాళ్ళని ఎత్తుకుపోయి యుద్ధంలో శత్రువులు ఇట్లా వాపసి వచ్చేస్తే
అప్పుడు దేవుడి దగ్గర విచారం చేశాడంట దావీదు. ప్రభువా, నేను వాళ్ళని పట్టుకోగలనా, వెళ్ళనా వద్దా, ఏంటి నా చేతికి అప్పగిస్తావా లేదా అని అడిగితే నువ్వు నిత్యంగా వెళ్ళు, నీ చేతికి నేను అప్పగిస్తాను అని దేవుడు తెలియపరిచాడనమాట. దేవుడిని అడిగితే ఏది కాదంట మనకి ఏది కాదంట, మనకి అభ్యంతరంగా ఏది చెప్పడు దేవుడి మాటని దేవుడు అందు భయభక్తులుగా జీవిద్దాం. దేవుడి మాకు దీవించు. ఆమేన్.